వ్యూవర్స్ అందరికీ నమస్కారములు। మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। ఎందుకంటే మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది। నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు। ఇక ఈ రోజు కూడా ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తే సాయంత్రం రాత్రి సమయంలో పలు ప్రాంతాల్లో భారీ ఉరుములు మెరుపులు ఈదురుగాలు అక్కడక్కడ వడగళ్లతో వర్షాల విధ్వంసం చూసే అవకాశం అయితే ఉంది। ఇక ప్రెజెంట్ అయితే 1:02 ఈ మధ్య సమయంలో మనకి తెలంగాణ రాష్ట్రంలోని పలు భాగాల్లో వర్షాలు మొదలవుతున్నాయి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు భాగాల్లో వర్షాలు మొదలవుతున్నాయి। ఈ వర్షాలు సాయంత్రానికి రాత్రికి ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి। ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఇటు తెలంగాణ రాష్ట్రంలోని పడమర తెలంగాణ జిల్లాలు అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలతో పాటుగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రస్తుతం అయితే వర్షాలు మొదలవుతున్నాయి। ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ కానీ అలాగే ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కానీ మెదక్ కానీ హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో ప్రస్తుతం అయితే వర్షాలు అయితే మొదలవుతున్నాయి। అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీశైలం వైపుగా భారీ వర్షాలు అలాగే మార్కాపురం దగ్గర ఉన్న అద్దవీడు కానీ దోర్నాల వైపుగా భారీ వర్షాలు అయితే మొదలవుతున్నాయి నల్లమల్ల అటవీ పరిసర ప్రాంతాల్లో। అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే మదనపల్లికి దగ్గరలో ఉన్న పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు మొదలవుతున్నాయి। ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మన్యం జిల్లాల్లో కూడా వర్షాలు మొదలవుతున్నాయి। అలాగే ముఖ్యంగా జగ్గయ్యపేటకి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం అయితే వర్షాలు అయితే మొదలవుతున్నాయి। ఇక ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి ఈదురుగాలు ఉరుములు మెరుపులు అలాగే అక్కడక్కడ వడగళ్లతో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది। ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు నాగర్ కర్నూలు కానీ వనపర్తి కానీ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్తో పాటుగా మెదక్ అలాగే నిజామాబాద్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ అలాగే జగిత్యాల జిల్లాలతో పాటుగా హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన వర్షాలు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఎక్కువ చోట్ల పడే అవకాశం అయితే ఉంది। అలాగే ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ కానీ వరంగల్ ఈ జిల్లాల్లో రాత్రికి ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అక్కడక్కడ ఉంటాయి, చాలా ప్రాంతాల్లో వర్షాలు మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి। ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు కూడా ఇటు పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు అలాగే ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా ఈ ఏరియాల్లో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉంది, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా మిస్ అవ్వచ్చు। ఇక ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం ఈ రోజు పడే అవకాశం ఉంది। ముఖ్యంగా నల్లమల్ల అటవీకి దగ్గరగా ఉన్న మార్కాపురం అలాగే గిద్దలూరు కానీ అలాగే కనిగిరి కానీ దర్శి ఈ ఏరియాల్లో కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశాలు అయితే ఉన్నాయి। ఆల్రెడీ వర్షాలు అయితే దోర్నాల వైపుగా వర్షాలు స్టార్ట్ అవడం జరిగింది। ఇక రాయలసీమలో నిన్న కూడా మనం వర్షాలు చూడటం జరిగింది, ఉమ్మడి కర్నూలు జిల్లా కానీ అనంతపురం జిల్లాలో పలు భాగాల్లో గత 2 రోజులుగా వర్షాలు చూస్తున్నాం। ఈ రోజు కూడా ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అలాగే ముఖ్యంగా కర్నూలు జిల్లా కానీ ఉమ్మడి ఇటు అనంతపురం జిల్లాలో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది। అలాగే ముఖ్యంగా కడప జిల్లాలో అక్కడక్కడ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది। కాబట్టి గత కొన్ని రోజులుగా వర్షాలు ఏ విధంగా చూస్తున్నాము ఈ రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో మిస్ అయ్యే అవకాశం ఉంది। ముఖ్యంగా మాత్రం తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఏపీ అలాగే ముఖ్యంగా కోస్తాంధ్రతో పాటుగా రాయలసీమలో పలు భాగాల్లో సాయంత్రం రాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు పడే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి। ఇది ఓవరాల్గా ప్రస్తుతం వాతావరణ పరిస్థితి, ఎక్కడెక్కడ వర్షాలు మొదలయ్యాయనే అప్డేట్। ప్రస్తుతానికి మాత్రం ఇటు ఆదిలాబాద్ వైపుగా కానీ అలాగే కామారెడ్డి వైపుగా నిజామాబాద్ వైపుగా అలాగే నాగర్ కర్నూలు వైపుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటుగా నల్లమల్ల అటవీ పరిసర ప్రాంతాలు అలాగే మదనపల్లికి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాలు అలాగే ముఖ్యంగా జగ్గయ్యపేటకి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు మన్యం జిల్లాలో వర్షాలు అయితే మొదలయ్యాయి। ఈ వర్షాలన్నీ సాయంత్రం రాత్రికి ఎక్కువ ప్రాంతాల్లోకి ఏపీ తెలంగాణలో ఉన్న ఎక్కువ జిల్లాల్లోకి విస్తరించే అవకాశం అయితే ఉంది। మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ అండి।